ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ప్రొద్దుటూర్ తరపున మేము ఒక పెయింటింగ్ క్లాసెస్, ఫ్రీ పెయింటింగ్ క్లాసెస్ రన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము మాకు ఒక మేడంను హైదరాబాద్ నుంచి పిలిపించుకున్నాము. మేడం గారి పేరు హారిక, హరిణి మేడం. మేడం మాట్లాడతారు. నమస్తే అండి, నా పేరు హరిణి అండి. నేను ఫెవిక్రిల్ కంపెనీలో ఎక్స్పర్ట్ టీచర్ గా చేస్తున్నాను. 20 years గా ఇలా ఫ్రీ క్లాసెస్ అంతా కండక్ట్ చేస్తున్నాను. బట్ దిస్ ప్రొద్దుటూరులో ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా. నేనైతే చాలా హ్యాపీ. మీ మెంబర్స్ అందరికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి బాగా యూజ్ చేసుకున్నాను. మీకు యూజ్ అయ్యేట్టుగా అయ్యానని అనుకుంటున్నాను. నేను ఫ్రీ క్లాసెస్ 10 days జరిగాయండి క్లాసెస్. దీనిలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్, పాట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, డిఫరెంట్ ఇప్పుడు క్లే వర్క్స్ ఉన్నాయి కదా, ఈ పాట్ పెయింటింగ్, ఇలాంటివన్నీ కూడా లెస్ కాస్ట్, వీలైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోడక్ట్స్ అయ్యేట్టుగా చేయడమే పెడిలైట్ కంపెనీ ఉద్దేశము. ఇలా మొత్తం ఈ కంపెనీ క్లాసెస్ ఇండియా వైడ్ జరుగుతుంటాయి. మొత్తానికి కూడా నేను ఏపీ, తెలంగాణలో అంత క్లాసెస్ తీసుకుంటుంటానండి. థ్యాంక్ యూ. ఏంటంటే ఇప్పుడు తంజావూరు పెయింటింగ్ అని బాగా ఫేమస్ గా ఉంది. ఒక బ్లౌజ్ కి వేయాలంటే కూడా 2000, 3000 ఛార్జ్ చేస్తున్నారు. మనం ఏంటంటే ఫ్రీగా నేర్పిస్తున్నాం క్లాస్ లో. అప్కమింగ్ నెక్స్ట్ వీక్ లో మళ్ళీ ఒక 5 days క్లాస్ ఉంటుంది, కొంచెం అడ్వాన్స్డ్. దీన్ని యూజ్ చేసుకోవాలని. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ కు మూల కారణాలు వచ్చేసి మా క్లబ్ మెంబర్స్, మెయిన్ అనురాధ, సరస్వతి, వీళ్ళ వల్లనే స్టార్ట్ అయితే వాళ్ళతోనే స్టార్ట్అప్ జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళిద్దరికి. క్లబ్ అందరూ చాలా చక్కగా చేశారు. వీళ్ళు మొదటికి నిలబడి చేశారు. ఇనిషియేషన్ లేకపోతే నేను ఎంత దూరం వచ్చినా కూడా మన ఇంట్రడ్యూస్ చేసిందే సరస్వతి మేడం. అండ్ సరస్వతి మేడం నన్ను రప్పించిన మనకి ఇంత మంచి వెన్యూ మన ఇంట్లో, నాకైతే మా ఇంట్లో ఉన్నట్టే ఉంది ఫీలింగ్. ఏదో సరస్వతి మేడం వాళ్ళ ఇంట్లో కానీ, అనురాధ మేడం వాళ్ళ ఇంట్లో కానీ, ఎస్పెషల్లీ వాళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్. మనకి మీరు ఎంత కష్టపడి వచ్చినా వాళ్ళు మనకు వెన్యూ ఇవ్వడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక్క రోజు 2 రోజులు కాదు, 10 days ఇచ్చారు. ఫర్దర్ 5 days కూడా దట్టు షీ ఈస్ టెల్లింగ్ తన ఇంట్లో లేకపోయినా మీరు యూజ్ చేసుకోండి అంటున్నారు. మేడం ని కూడా అడిగాను నేను, సరస్వతి మేడంని, మేడం మీరు బయటికి ఏమన్నా వెళ్తే నేను అప్ అండ్ డౌన్ ఏదో చేస్తానంటే, లేదు క్లాస్ లో ఎంత వరకు వెళ్ళాలి. ఇవన్నీ నాకు బాగా ప్లస్ పాయింట్. అండ్ మీరు ఈ ఆర్టికల్స్ అన్ని ఎలా నేర్చుకున్నారో ఇంకా మీరు డిస్ప్లేలోనే చూస్తున్నాను నేను. ఐ ఫీల్ హ్యాపీ. సరస్వతి మాట్లాడుతుంది. హాయ్ అండి, నా పేరు సరస్వతి. నేను రోటరీ ఇన్నర్విల్ మెంబర్ను ప్లస్ పాస్ట్ ప్రెసిడెంట్ను. 2010లో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు హరిణి మేడం దగ్గర క్లాసెస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట, ఈ క్లాసెస్ ఎట్లయినా ప్రొద్దుటూరులో పెట్టాలి అని. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నాకు ఆ ఛాన్స్ రాలా. తర్వాత నేను మేడం కాంటాక్ట్ మిస్ కావడం కూడా జరిగింది. లక్కీగా ఒక 6 months బ్యాక్ మేడమే ఫోన్ చేశారనమాట, సరస్వతి ఎలా ఉన్నారు మా అని. అంటే ఇంకా వదిలిపెట్టలేదు మేడం, ఈ క్లాసెస్ ఎట్లయినా సరే ప్రొద్దుటూరులో పెట్టాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇవి నేను ఎంత కష్టపడి నేర్చుకున్నాను అనమాట, దీని వాల్యూ నాకు తెలుసు. సో ప్రొద్దుటూరులో ఉండే పిల్లలు, మహిళలు దీన్ని కంపల్సరీగా ఉపయోగించుకోవాలని. అంటే నా మోటివేషన్ ఏంటంటే దీన్ని మీరు ఒక ఆర్థిక వనరుగా ఉపయోగించుకోవాలని చెప్పేసి టాంజూర్ పెయింటింగ్ రిక్వెస్ట్ చేశాను అనమాట మేడంని. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ వచ్చేసి టాంజూర్ పెయింటింగ్ బాగుంది. ఇది ఒక బ్లౌజ్ వర్క్ చేయాలంటే 2000 నుంచి 3000 మినిమం. అదే బెంగళూరు అట్లా సిటీలో అయితే 7-8 thousand ఛార్జ్ చేస్తున్నారు.
సో అట్లీస్ట్ మన వరకు మనం చేసుకున్న ఒక నలుగురికి మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం కదా అనే ఉద్దేశంతో క్లాసెస్ ఇక్కడ రన్ చేయాలని చెప్పేసి అనుకోవడము, మేడం కాంటాక్ట్ దొరకడము, మన వెన్యూ ఇవ్వడము, అన్ని లక్కీగా ఒక్క రోజులో విత్ ఇన్ 48 hours లో ఈ ప్రోగ్రామ్ ని మేము సెట్ చేయడం జరిగింది. కొంచెం ఫీల్ అయ్యాం అనమాట, వస్తారో రారో అని. కానీ లక్కీగా బాగా అట్లా క్రౌడ్ లేదు, తక్కువ లేకుండా సఫిషియెంట్ గా పిల్లలు, అసలు ముఖ్యంగా పిల్లలకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే హార్ట్ఫుల్ గా నేర్చుకుంటున్నారు, ఊహించిన దానికంటే కూడా చాలా బాగా చేస్తున్నారు అనమాట. సో క్రెడిట్స్ గోస్ టు స్టూడెంట్స్ అనమాట. వాళ్ళ వర్క్ చూస్తా అంటే ఇంకా మాకే ఇంట్రెస్ట్ అనమాట, ఇంకా క్లాసులు చెప్పించాలని. అని మా మేడం రిక్వెస్ట్ చేశాను, మేడం ఇంకొక 5 days ఇంకా అడిషనల్ క్లాసెస్ ఉన్నాయి కదా, అవి కూడా మా పిల్లలకు చెప్పించండి. దీన్ని ఒకటి మీరందరూ కొంచెం ఎకనామికల్ గా అంటే మీ కొంచెం ఒక పాకెట్ మనీ మైన మీరు సంపాదించుకోగలిగితే మా క్లబ్ ఉద్దేశం సక్సెస్ అయినట్లే. అంటే అఫ్ కోర్స్ మీరు మీ ఆర్థిక పరిస్థితి బాగుండొచ్చు, కానీ అట్లీస్ట్ మీరు మీ వరకైనా చేసుకున్నా కూడా మాకు హ్యాపీనే. మీరు నేర్చుకోవడమే కాకుండా మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎట్లయితే మేము మీకు ఫ్రీ క్లాసెస్ రన్ చేస్తున్నామో అదే మోటివేషన్ తో అట్లా ఫ్రీ క్లాసెస్ అంటే కనీసం నేర్పించేంత వరకైనా, మళ్ళీ తర్వాత మీరు కావాలంటే అర్న్ చేసుకోండి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకునేందుకు, మా క్లబ్ కు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి థ్యాంక్స్ చెప్తూ, ఈ క్లాసెస్ తీసుకున్న మా హరిణి మేడం కు చాలా 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 థ్యాంక్స్ చెప్తూ, తర్వాత అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మంత్ ఒక 1 week to 10 days క్లాసెస్ ఉంటాయి. శ్రీదేవి మేడం అయితే బుక్ చేసేసుకున్నాం మేము. స్టూడెంట్స్ ఉంటాయి ఒక 1 week to 10 days క్లాసెస్ ఉంటాయి. దాని గురించి కూడా మళ్ళీ మేము మీకు చెప్తాము. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. ముఖ్యంగా ఆర్థికంగా ఒకటిను, మనం ఆడవాళ్ళం అంతా ఎక్కువ ఇంట్లో ఉంటే ఫోన్లు చూడడమా టీవీ చూడడమా ఉంటుంది. మెంటల్ గా రిలాక్సేషన్ ఉంటుంది. ఇట్లాంటి వాటికి నేర్చుకోవడానికి వస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్న ఒక స్టూడెంట్ మాట్లాడుతుంది, అమ్మాయి పేరు శృతి. నాకైతే బ్రష్ పట్టుకోవడం కూడా రాదు. నేనే ఇంత బాగా వేసానంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. మ్యామ్ అయితే చాలా బాగా చెప్పారు. మా వాళ్ళంతా చాలా షాక్ అయ్యారు లిటరల్లీ నేను ఇంత బాగా చేస్తున్నానంటే. నెక్స్ట్ మంత్ వచ్చేసి లిటిల్ మిలీనియం స్కూల్లో ఓన్లీ ఫర్ కిడ్స్ ఉంటుంది. తప్పకుండా అందరు రావాలి. చాలా మంచి ఎక్స్పీరియన్స్, స్ట్రెస్ రిలీఫ్ అన్నమాట పెయింటింగ్ అంటే. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఇన్నర్ వీల్ క్లబ్. Hi, this is Mansa. This is Mansa. First of all, thanks to madams, to all the club members and all, because this is one of the greatest program and one of the how I should say, it's a very useful program to all the women who are very interested and who are especially to the housewives, because everybody wants to earn something. కానీ వాళ్ళకి జాబ్ అంటే ఎడ్యుకేషన్ లేకపోవడమో ఏదో ఒకటి ఉంటుంది, బట్ వాళ్ళకి ఆర్ట్ అనేది ఉంటుంది. కానీ ఆ ఆర్ట్ వాళ్ళని అంటే హెల్ప్ చేస్తుంది. కానీ ఆర్ట్ అనేది ఒక గురువు దగ్గర నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి గురువే హరిణి మ్యామ్. అదే కాక విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా మంది డబ్బులు పెట్టి నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళు మేబీ ఉండుండొచ్చు వాళ్ళ దగ్గర, అంటే వాళ్ళ ఆర్థిక స్తోమతి బాగుండొచ్చు, బట్ చాలా మందికి ఆర్థిక స్తోమతి అంటే వాళ్ళకి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి క్లబ్ మెంబర్స్ అండ్ హరిణి మ్యామ్ చాలా ఫ్రీగా చెప్పారనమాట. విత్ అంటే చాలా కైండ్స్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్ లైక్ గ్లాస్ పెయింటింగ్ అని చెప్పి, లిపాన్ ఆర్ట్ అని చెప్పి, కలంకారీ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ నేర్పించారు. ఏదో ఒక కళ ఒక పర్సన్ కి వచ్చినప్పుడు అది వాళ్ళ ఆర్థిక స్తోమతను కానీ అంటే వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ అనేది మెరుగుపడుతుంది అనమాట. వన్ ఆర్ ఇన్ అదర్ వే దట్ హెల్ప్స్ అ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫ్రమ్ మై సైడ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.